రే నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా గెలిచేది నేనేరా. గెలవండి, ఎవరు వద్దన్నారు? అది చూద్దాం. అమ్మాయి ఇక్కడేమైనా ఆటో దొరుకుతుందా? ఆటోనా? బండి పంచర్ అయిపోయింది. బండే? ఇంటికి వెళ్ళాలా మీరు? అవునండి. బయటికి వెళ్దాంరండి. ఇప్పుడు కనబడితే పర్సెంటేజ్ ఏమో ఏం తెలియని ట్యాక్ చేద్దాం. దొరికిపోయాం. అమ్మాయి వెళ్ళిపోయినట్టున్నాడు. హాయ్ సార్. ఉంది సార్, డీప్గా ఉంది. లోపల నా దగ్గర అమ్మాయి వెళ్ళిపోయాడు. ఎవరు యాక్టింగ్ ఎన్ని మార్కులు ఇస్తారు ఇప్పుడు చెప్పండి. ఏం చేద్దాం? అందరూ బానే చేశారు. గేమ్ మధ్యలో ఆగటంతో మేమే అభిప్రాయానికి రాలేకపోతున్నాం. న్యాయ నిర్ణేతలుగా మేము ఒక అభిప్రాయానికి వచ్చాం. నలుగురు పేర్లు చీటీలేసి అందులోంచి చీటీ తీస్తాం. అందులో ఎవరి పేరుంటే వాళ్ళు ఎలిమినేట్ అయినట్టే. ఎవరి పేరుందయ్యా? ప్రసాద్. అంటే మీరే? ఏంట్రా దగ్గర నుంచి ఫోను? అయ్యో అట్లా పడేసినాను సార్. ఈడు ఈడు ఎదవగోరని సార్. కంటిన్యూ చేద్దాం సార్. Sambhamurthy, your time starts now. మన గేమ్ ఏంటంటే మనం ముగ్గురు ఒక్కొక్కరుగా ఒంటి మీద బట్టలు విప్పాలి. మన ముగ్గురులో ఎవరు ఎక్కువగా బట్టలు విప్పుతారో వాళ్ళే ఈ గేమ్లో గెలిచినట్టు. ఏం మాట్లాడుతుంది డీనా? నువ్వేరా ఫస్ట్. బట్టలు విప్పకపోతే ఎలిమినేట్ అయినట్టే. వద్దని చెప్పండి సార్, పాపం సార్. నిర్మల్ గారు
ఇది ఎలా తప్పించుకుంటా చూద్దాం. నువ్వే నీ వంతే. బట్టలు విప్పకపోతే ఎలిమినేట్ అయినట్టే. పెరుమాళ్ళు టైమర్ ఆన్ చేయి. సార్ తప్పు సార్, ఇది పాపం అండి. చెయ్యవయ్యా. వద్దు సార్. చెయ్యండి సార్, ఇది తప్పు సార్. నువ్వు ఆన్ చేయకపోతే ఆట ఏమైనా ఆగిపోతా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తేజ వద్దు. హలో, రూల్స్ గురించి గుర్తు చేయాల్సిన అవసరం లేదనుకుంటా. ఎవడేమనుకుంటే నాకేంటి, గెలిచేది నేనే. మంచి పని చేసావు, కూర్చో. సార్, పెరుమాల్ వాళ్ళ కూతురు కోసం పడుతున్న అవస్థ చూస్తుంటే జాలేస్తుంది సార్. పెరుమాల్ కూతురు బతుకుతుంది కదా సార్. పెరుమాల్ గెలుస్తాడు కదా. పెరుమాళ్ళు గెలవడు, తన కూతురు బ్రతకదు. సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. అవును, అదే బ్రహ్మరాత. సార్, మీరు తలుచుకుంటే పెరుమాల్ని గెలిపించండి సార్. గెలిపించడం కాదు యాదగిరి, ఇక్కడ చనిపోయేదే పెరుమాళ్ళు. పెరుమాల్ చనిపోవడం సార్. పెరుమాల్ని కాపాడతారు కదా సార్. మీరు కాపాడతారుగా. అయ్యో, నీకెన్నిసార్లు చెప్పాలి యాదగిరి, మేమెంత కాపాడాలనుకున్నా కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే అసలు మేము యమభటులమే కాదు. మేము దేవలోకాలలో ఒకటైన నరకానికి స్వర్గానికి మధ్యన ఉన్న భువర్లోకం నుండి వచ్చాం. ఈయన మా లోకానికి కాబోయే యువరాజు. యువరాజా? మరి అలాంటప్పుడు నన్ను నరకానికి తీసుకెళ్ళడానికి మీరెందుకు వచ్చారు సార్? మా భువర్లోక శాస్త్రాల ప్రకారం మా లోకానికి కాబోయే అధిపతి మా భువర్లోకానికి దిగువన ఉన్న నరకలోకానికి వెళ్ళి 30 రోజుల పాటు యమదూతగా ఉండి భూలోకానికి వచ్చి ఆత్మలను తీసుకురావాలి. మనిషి బ్రతికున్న దానికంటే చనిపోయినప్పుడే జీవం ఎక్కువగా బాధపడుతుంది. ఆత్మకోశం మొదలవుతుంది. తను ఈ 30 రోజులు ఎన్నో చావులు చూడాలి, ఎన్నో ఏడుపులు వినాలి. అలాగని ఏ చోటైనా ఏ కష్టానికైనా చలించి ఎవరినైనా బ్రతికిస్తే తనెప్పటికీ ఇక మా యువరాజు కాలేడు. ఈ రోజుతో ఆ 30 రోజులు పూర్తవుతున్నాయి. నాకిప్పుడు అర్థమైంది సార్, ఆ దేవకన్య ఎందుకు వచ్చిందో. అవును, మా లోకం అంగరంగ వైభవంగా సిద్ధం కాబడి తన రాక కోసం ఎదురు చూస్తుంది. అది గుర్తు చేయడానికే తనొచ్చింది. అయితే పెరుమాల్ బతకడా సార్? అసాధ్యం.